వచ్చిన రీతిగా తిరిగి వెళ్ళడానికి లేదు. ఆమెన్, ఆమెన్. దేవనామానికి మహిమ. నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వాదాల్ని సమకూర్చుకొని వెళ్ళుటకు క్రీస్తు కృపని అనుగ్రహించునుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవనామానికి మహిమ. దేవుని యొక్క సన్నిధానములో దేవుని స్తోత్రము తృప్తి ఉంది. ఏముంది? ఆమెన్. దేవునామానికి మహిమ. ఏదైనా ఒక కార్యం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుని స్తోత్రము తృప్తి ఉండాలి కదా. దేవుని స్తోత్రము అప్పుడే ఆ కార్యము మనకు దీవెనకరంగా ఉంటుంది. దేవుని యొక్క సమూహంలో మాత్రం వచ్చి ఆయన ఇవ్వబోతున్న దీవెనల మీద మనము ఆయన మీదనే మనము దృష్టిని ఉంచినప్పుడు తప్పగా దీవింపబడతాం. ఆమేన్. దేవనామానికి మహిమ. చాలా సంతోషం అండి. ఈ 2026 సంవత్సరము ఈ మొదటి నెలలోనే మిమ్మల్ని చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్. దేవనామానికి మహిమ. దేవుని స్తోత్రం. ఈ మొదటి నెల ఆఖరి ఆదివారం నాడిన మీ సన్నిధానంలో దేవుని స్తోత్రం మీతో పాటు కలిసి దేవుని ఆరాధించుటకు క్రీస్తు యేసు కృపని అనుగ్రహించినాడు గనుక దేవునికి స్తోత్రములు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు కూడా నిండా వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ మీకు తెలియజేసిన రీతిగా ఇంకొక మంచి దైవజనుడే ఈరోజు మన మధ్యలో రావాల్సి ఉంది. కానీ దేవుని స్తోత్రము, తమిళనాడులో ఒక గొప్ప దైవజనుడు నిన్న ప్రభునందు నిద్రించడము జరిగింది. కాబట్టి మన దగ్గర వచ్చిన సేవకుడు కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉండే. మా అమ్మగారు వాళ్ళందరూ కూడా వెళ్ళి దేవుని స్తోత్రం మరణించిన సేవకుడు. దేవుని స్తోత్రము ఆయనే మమ్మల్ని బాగా ప్రోత్సహించి మమ్మల్ని నడిపించాడు. కాబట్టి మాకు ఒక తండ్రిలాగా ఆయన దేవుని స్తోత్రము పరిచయం ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయినాను. ఈరోజు రాత్రి కూడా ఒక సంఘంలో దేవుని స్తోత్రము మొత్తం నైట్ ప్రేయర్ ఉంది. కాబట్టి మన దగ్గర వచ్చిన సేవకుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ఒక పరిస్థితి. కాబట్టి అమ్మగారు ఆయనతోని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆయన లేకపోయినా దేవుని స్తోత్రము, ఎవరుండినా మనుషులు లేకపోయినా మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్. దేవుని స్తోత్రము. ఆయన మాట్లాడితే నిజంగానే దేవుని స్తోత్రము దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్. ఎవరి ద్వారా అయినా ఆయన మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రవక్తకుడికి దేవుని స్తోత్రము ఎవడు దొరకకపోతే దేవుడు గాడిదని వాడుకున్నాడంట. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ మధ్యలో కూడా నేను ఒక గాడిదగానే నిలబడి ఉన్నాను. దేవుడు మనతోని మాట్లాడును గాక. ఈ సంవత్సరం కావాల్సిన వాగ్దానము, ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వును గాక. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పొందుకోవడానికి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక వాగ్దానమే మనం ఈరోజు ధ్యానించి ఉన్నాము. దానికి ఆధారంగా యెహోషువ 23వ అధ్యాయము 14వ వచనాన్ని తీసిన వారు ఎవరైనా బిగ్గరగా చదవచ్చు. యెహోషువ 23వ అధ్యాయము 14వ వచనం. జాషువా 23:14. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. హల్లెలూయా. అవి అన్నీయు మీకు కలిగెను. వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానము ఏది కూడా తప్పిపోలేదు. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. వాగ్దానము దేవుడిస్తే ఆ సంవత్సరంతో వ్యాలిడిటీ అయిపోయిందని కాదండి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక్కసారి దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇస్తే దానికి వ్యతిరేకంగా ఏ ఒక్క అపవాది కూడా కార్యము చేయలేడు. ఎంతమంది నమ్ముచున్నారు? దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడు వాగ్దానం ఇస్తే మన బలహీనత కూడా దానికి ముందు పనికిరాదు. ఆమేన్. దేవుని స్తోత్రం. అబ్రహాం అదే అంటున్నాడు, అయ్యా నాకు శరీరంలో బలహీనత అయ్యా. అబ్రహాము ఏమేమో అన్నాడు, నో హోప్ అన్నాడు, నో యూజ్ అన్నాడు, మరలా నో వే అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంటాడు, నువ్వు ఏమైనా చెప్పుకో, నేను వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాను. హల్లెలూయా. అయ్యా నిరీక్షణ లేదయ్యా, అయ్యా లాభమే లేదు తండ్రి, మార్గమే లేదయ్యా, అది జరగదు అని మనం అంటాం.
కానీ దేవుడు అంటాడు, నేను సెలవిచ్చా, నేను నెరవేరుస్తా. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముచున్నారు దేవుడు కార్యం చేయబోతున్నాడని? ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ఎడల దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఖచ్చితంగా అది నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మన బలహీనత కూడా ఏం చెయ్యదు. ఇంకా చెప్పాలంటే దేవుని స్తోత్రము, ఎలీషాని చూసి దేవుడు అన్నాడు, అరే నా వాగ్దానం నెరవేర్చబడుటకు నువ్వు బ్రతికి ఉండాలని కూడా నాకు అక్కర్లేదురా. ఇదేంటి చాలా విచిత్రంగా అంటారు. ఎలీషా ఒక వరం అడిగాడు. ఏం వరం అడిగాడు? ఏలియా మీద ఉన్న 2 అభిషేకం నాకు దయచేయమయ్యా. దేవుడు అభిషేకం మాత్రం ఇవ్వలేదు, ఏలియా చేసిన అద్భుతాల కంటేను 2 అధికమైన అద్భుతాలు ఎలీషా చేసే రకముగా దేవుడు కార్యము చేశాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. అయితే ఎలీషా పొరపాటైంది. ఏమైందంటే ఆయన దేవుని స్తోత్రం, బైబిల్లో కొందరు అంటారు ఈయన 7 చేశాడు, ఆయన 14 చేశాడని, కొందరు 8, 16 కూడా అంటారు. నేను లెక్క పెట్టింది అయితే 7, 14 వచ్చింది. దేవుని స్తోత్రము. ఏలియా చేసిన 7 అద్భుతాలు, ఎలీషా చేసింది 14. దేవుని స్తోత్రం. 13వ అద్భుతం చేసిన తర్వాత ఎలీషా చనిపోయాడు. అయితే దేవుని స్తోత్రం, అందరు అనుకుండొచ్చు, అయ్యో ఎలీషా చనిపోయాడే కదా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చబడలేదే కదా అని ఆయన అనుకుండొచ్చు. దేవుని స్తోత్రము. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆయన్ని పాత పెట్టేశారు, అన్నీ అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన కార్యం ఏంటంటే దేవుని స్తోత్రము, కొందరు దాడిపడరు, శత్రువులందరూ కూడా దాడిపడరు. అయితే దాడిపడి దేవుని స్తోత్రము పోయి దేవుని స్తోత్రము ఆ బొంతలగడ్డలోనే దాడిపడరు శత్రువులందరూ కూడా. అయితే ఒకరిని సమాధి చేయడానికి వచ్చినప్పుడు ఏదో ఒక గుంతలో ఆ శవుని పడేసి పారిపోయారు అందరూ. ఎందుకంటే శత్రువులు దాడి చేయడానికి వస్తున్నారా బాబు. పై చూస్తే ఆ దేవుని స్తోత్రము గుంత అయిన స్థలంలోనే ఎలీషా ఒక దేహము పెట్టడం జరిగింది. అయితే చనిపోయిన వాడి యొక్క దేహము ఆయన ఎముకలు తాకిన వెంటనే తిరిగి లేచాడంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, అరే నీ ద్వారా అద్భుతం చేయడానికి నీ ఎముకలు ఉంటే చాలరా, నువ్వు బ్రతికి ఉండాలని కూడా అక్కర్లేదు. హల్లెలూయా. ఒక చనిపోయిన ఎముకల ద్వారా దేవుడు కార్యము చేయగలిగితే, చనిపోయిన సారా గర్భంలో దేవుడు కార్యము చేయగలిగితే, చనిపోయిన అబ్రహాము దేహంని దేవుని స్తోత్రం మరొకసారి వాడుకోగలిగితే, మీరు మా జీవితంలో ఖచ్చితంగా దేవుడు వాగ్దానము నెరవేర్చడానికి శక్తిమంతుడు. ఆమేన్. అయ్యా ఆమెన్ చెప్పిన వారి జీవితంలో అంతా నెరవేర్చమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అదొక్కటే దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుని స్తోత్రము. మీకు నమ్మకం ఉంటే జరుగుతుంది. ఆమేన్. మీకు నమ్మకం ఉంటే జరుగుతుంది. యేసయ్య కార్యము చేయడానికి బయలుదేరాడు. దారిన దేవుని స్తోత్రము ఆటంకాలు రావచ్చు, ఆలస్యం రావచ్చు. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యయ్యూరు అనబడిన ఒక దేవుని స్తోత్రం సమాజ మందిరపు అధికారి, ఆయన యేసయ్య దగ్గర కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు? అయ్యా నా కుమార్తె ఒంట్లో బాగాలేదయ్యా, వస్తావా? యేసయ్య ప్రయాణము మొదలుపెట్టాడు కదా, వస్తానరా, ఖచ్చితంగా వస్తానరా నీ ఇంటికని ప్రయాణం మొదలు పెడితే దారి మధ్యన ఏమైందంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసుక్రీస్తు రొమ్మును ముట్టడము, ఆమె స్వస్థ పొందుకోవడము, యేసుక్రీస్తు ఆమె ఎవరని కనుగొనడము, ఆమెని మరలా దీవించడము, ఈ సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు యయ్యూరింటి నుండి ఒక వార్త వచ్చింది. ఏమని వార్త వచ్చింది? అయ్యా కుమార్తె చనిపోయిందయ్యా, కుమార్తె చనిపోయింది. ఇంకా బోధకుడిని ఎందుకయ్యా మీరు కంగారు పడతారు? ఇంకా బోధకుడు వచ్చినా మీకు అయ్యా ఏం చేయలేము, చనిపోయినాడు కదా, ఏం చేయలేము. కాబట్టి దేవుని స్తోత్రము బోధకుడిని రావద్దు అని అనండి. యేసయ్య ప్రయాణము మొదలుపెట్టాడు. ఎక్కడ మొదలుపెట్టాడు? యైరింటికి వస్తానని మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రయాణము మొదలుపెట్టాడు కార్యము చేయడానికి. మధ్యదారిన ఆలస్యం అయితే ఏంటి, ఆటంకం వస్తే ఏంటి, వేరే ప్రణాళిక వస్తే ఏంటి, యేసయ్య అన్నాడు, అరే నేను ప్రయాణం మొదలుపెట్టాను, మీలాగా కాదు. మధ్యదారిలో తిరిగి వెళ్ళడానికి నేను ప్రయాణం మొదలుపెట్టలేదు. నిన్ను ఆశీర్వదించడానికి ఆరంభించిన ప్రయాణము, నిన్ను దీవించాలని నేను అనుకున్న ఆ దేవుని స్తోత్రం ప్రయాణము ఖచ్చితంగా నెరవేర్చే వరకు నేను వెనక్కి తిరిగి వెళ్ళాను. హల్లెలూయా. ఆ కుమార్తె చనిపోతే ఏంటి, ఆ కుమార్తె బ్రతికి ఉంటే ఏంటి, అనారోగ్యంగా ఉంటే ఏంటి, నాకు అసాధ్యమైన కార్యం ఏది? హల్లెలూయా.
దేవునామానికి మహిమ కలుగును గాక. నిరీక్షణ పోగొట్టుకొని ఒకవేళ దేవునికి సన్నిధానంలో ఉంటే, ప్రభువా ఇప్పటి వరకు మేము ప్రార్థించామయ్యా, ఇక మీదట ప్రార్థిస్తే లాభం లేదని ప్రార్థన చేయడం కూడా మానేసాము. ఇప్పుడు వరకు జరుగుతుందని అనుకొని నేను ప్రార్థించాను, కానీ ఇప్పుడు జరగదని అనుకున్నాను. కానీ యేసయ్య అంటాడు, నేను ప్రయాణం మొదలుపెట్టాను, నేను మీ దగ్గర వస్తానని అన్నాను, ఈ సంవత్సరం కార్యం చేస్తానని అన్నాను, చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన శక్తివంతుడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అంతంలోనే దేవుడు నెరవేర్చబోతున్న కార్యములు మన జీవితంలో కళ్ళారా చూసి, ఆమేన్. యెహోషువ 23:14 అదే రాయబడింది. దేవుని స్తోత్రము. నా కళ్ళారా మనము చూడబోతున్నాం. ఆమేన్. వేరే కళ్ళు కాదు, అన్య కళ్ళు కాదు, నేను నా కళ్ళారా నేను చూడనే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. నా కళ్ళారా చూసి, దేవుని స్తోత్రము, నిశ్చయముగా దేవుడు కార్యము చేయబోతున్నాడని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. ఈరోజు ఆలస్యం అవుతుందో ఏమో దాని గురించి కంగారు పడదు కదా. సమయంలోనే ప్రార్థనకి జవాబు దొరికితే అది మీకు దీవెనకరం. ఆలస్యంగా దేవుడు అనుకున్న సమయంలో ఒకవేళ మీకు జవాబు దొరికితే అది అందరికీ దీవెనకరం. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటున్నానో ఒక్కసారి వివరించి నేను చెప్తాను. మీరు ప్రార్థిస్తారు, ప్రభువా మేలు జరగాలయ్యా, ప్రభువా ఈ వాగ్దానం నెరవేర్చబడాలా, ప్రభువా ఈ సంవత్సరం నా జీవితంలో కార్యం జరగాల. మీరు అనుకున్న సమయంలో ఒకవేళ దేవుడు కార్యము చేస్తే, ఒక ఉదాహరణకి ఉద్యోగం కావాలని మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు, అనారోగ్యంగా ఉన్నారని ప్రార్థించుండొచ్చు. ప్రార్థనని ఆలకించి తగ్గిన సమయంలో దేవుడు జవాబిచ్చి ఉంటే మీకు దీవెనకరం, మీ కుటుంబానికి దీవెనకరము. ఆ ఆదివారం వస్తారు, కుటుంబంగా కానుకలు పెడతారు, ప్రభువా నీకు స్తోత్రములయ్యా నా ప్రార్థనని ఆలకించారని అంటారు, అయిపోయింది కదా. కొన్ని సమయంలో మనము చేసిన ప్రార్థనకి నా సమయంలో జవాబు దొరకకపోవచ్చు, నేను అనుకున్న దేవుని స్తోత్రం సమయంలో జవాబు రాకపోవచ్చు, దేవుడు మౌనంగా ఉన్నాడు, ఆలస్యం అవుతుందని అనుకుండొచ్చు కదా. యోహాను 11వ అధ్యాయంలో యేసయ్య దగ్గర ఒక ప్రార్థన విజ్ఞాపన పంపడము జరిగింది. ఒక వ్యక్తి వెళ్ళి ఏమన్నాడు, అయ్యా మీరు ప్రేమించే లాజరు ఆయన అయ్యా అనారోగ్యంగా ఉన్నాడు, దయచేసి వస్తారా? యేసయ్య జవాబిచ్చాడా? ఇవ్వలేదు, మౌనంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పటి వరకు మౌనంగా ఉన్నాడు? అనారోగ్యంగా ఉండడం మాత్రం కాదు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, రండి ఇప్పుడే సమయం వెళ్దామని. హల్లెలూయా, దేవుని స్తోత్రము. ఏ సమయంలో యేసయ్య బయలుదేరి వచ్చాడండి? నిరీక్షణ పోగొట్టుకున్న సమయంలో, ఇంకా ప్రార్థన చేసిన లాభం లేదనబడిన సమయంలో, ఇంకా ఏం చేయగలుగుతారు, దేవుడే దిగి వచ్చిన కార్యము జరగదనుకుంటున్న ఆ సమయంలో యేసయ్య నడుచుకొని వచ్చి, దేవుని స్తోత్రం, మార్తా మరియ ప్రార్థించి అన్నింది, అయ్యా అప్పుడే వచ్చుంటే అయిపోయేదయ్యా, అప్పుడే వచ్చుంటే అయిపోయేదయ్యా అని అన్నప్పుడు దేవుని స్తోత్రము యేసయ్య ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు కూడా నమ్ము కార్యము చూడబోతున్నావు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు నిరీక్షణ పోగొట్టుకున్నారండి. దేవుని స్తోత్రం. మనిషిగా నాకు ఒక టైం స్లాట్ ఉంటుంది. నా దేవుడు, దేవుని స్తోత్రం, టైంని సృష్టించిన దేవుడు, ఆయనకి ఏం టైం స్లాట్ లేదు. హల్లెలూయా. ఆయన అనుకున్న సమయంలో కార్యము చేస్తే, లాజరు అనారోగ్యంగా ఉన్నాడని యేసయ్య ఒకవేళ వచ్చి స్వస్థత ఇచ్చి ఉంటే ఆ కుటుంబానికే దీవెనకరం కదా, ఆ కుటుంబానికి మేలు. ఆ కుటుంబం ఏం చేసేవారు? ప్రభువానికి స్తోత్రం అని కానుక ఇచ్చేవారు, అందరికీ భోజనం పెట్టేవారు. కానీ ఆలస్యం అయిన తర్వాత, 4 రోజుల తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత దేవుడు కార్యము చేశాడు. కాబట్టి యోహాను 12వ అధ్యాయంలో రాయబడిన కార్యం ఏంటంటే, లాజరు బ్రతికి ఉన్నందుకు ఆయన కుటుంబానికి మాత్రం దీవెనకరము కాదండి, అనేక మంది యూదులు అక్కడ వచ్చి ఆశ్చర్యపడిపోయే రీతిగా అనేక మంది వచ్చి యేసయ్య ఎవరని కనుగొనడానికి, అనేక మంది ముందు లాజరుని ఒక సజీవమైన సాక్షిగా ఉంచుటకు అనేక మందికి దేవుడు దీవెనకరంగా ఆయన ఉంచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం అవుతుందా మీ ప్రార్థన? దేవునికి స్తోత్రము. ఆమేన్. ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు కాబట్టి ఆలస్యము. తగిన సమయంలో మీ ప్రార్థనని దేవుని స్తోత్రం జవాబు రావట్లేదా? ప్రభువా నీకు స్తోత్రమయ్యా, దీనికంటేనూ గొప్ప కార్యం మీరు చెయ్యనే ఉన్నారు కనుక నీకు స్తోత్రములు. హల్లెలూయా. డాక్టర్స్ చేయి విడిచేశారా? స్తోత్రములు. ఆమేన్. డాక్టర్స్ కూడా నాకు కాదు అని చెప్పిన కార్యము దేవుడు చెయ్యనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ దేవుని స్తోత్రము. ఇంతే అని నిరీక్షణ పోగొట్టుకున్న
అనుకున్నారా? దేవుడు అంటున్నాడు, నేను నిరీక్షణ కలుగజేసేవాడిని, సృష్టికర్తని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొందరు నిరీక్షణ పోగొట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో వచ్చినారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి దేవుని స్తోత్రం. ఈ కార్యాలన్నీ కూడా నాకు గుర్తొస్తుంది. ఒక దైవజనుడు అండి, దేవుని స్తోత్రము, ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. షుగర్ ఎక్కువ అయ్యేసరికి దేవుని స్తోత్రము ఏమైందంటే, ఈ కాల్లో దేవుని స్తోత్రం గ్యాంగ్రీన్ ఫామ్ అయింది. మనకందరు తెలుసు కదా, నల్లగా అయిపోతుంది. అయితే ఆయనకి పుండులాగా వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఓపెన్ వుండ్గా ఉన్నప్పుడు షుగర్ పేషెంట్స్కి సాధారణమైన వారే దేవుని స్తోత్రము నొప్పి ఉంటే స్ప్రే కొట్టవచ్చు కదా. దేవుని స్తోత్రం గాయము తెరవబడి ఉంటే స్ప్రే కొట్టకూడదు, అది చాలా హానికరము కదా. ఈయనకి షుగర్ ఉంది, ఆల్రెడీ లోపల నుండి తినడం మొదలుపెట్టింది, ఆయనకు తెలియలేదు. కాబట్టి దేవుని స్తోత్రం చాలా నొప్పి ఎక్కువ ఉండేసరికి రాత్రి ఏం చేశాడంటే స్ప్రే కొట్టేశాడు. ఆ స్ప్రే ఏమైందంటే గాయము తెరవబడి ఉండే కాబట్టి ఆ మందు లోపల వెళ్ళి ఆ కెమికల్ అంతా కూడా పాయిజన్ అయిపోయి లోపలంతా నైట్ అంతా భయంకరంగా రియాక్షన్ అయ్యి మరుసటి రోజు కాలు కూడా పక్కన పెట్టలేకపోయాడు. తీసుకొని పరిగెత్తుకొని డాక్టర్ స్కాన్ చేసి చూసి అన్నారు, అయ్యా సారీ అయ్యా, నీ కాల్లో ఏమీ లేదు, నీ కాల్లో ఏమి లేదు, కాలు ఇక్కడ వరకు తీసేయాల్సిందే, కాలు ఇక్కడ వరకు తీసేయాల్సిందే, పొరపాటు చేసావు కాబట్టి షుగర్ అధికంగా అయిపోయింది కాబట్టి ఇక్కడ తొడ పైనుండి దేవుని స్తోత్రము మొత్తము మెడ కింద నుండి కాలు కట్ చేసి తీసేయాలని 12 గంటలకి మధ్యాహ్నం చెప్పారు. ఇన్ఫెక్షన్ అస్సలు తగ్గట్లేదు. దేవుని స్తోత్రము, అది ఆ లెవెల్ ఏంటో నాకు తెలియదు, నేను మర్చిపోయినా, కానీ దేవుని స్తోత్రము ఉండాల్సిన లెవెల్ కంటే భయంకరంగా పెరిగింది, అస్సలు తగ్గట్లేదు. దేవుని స్తోత్రము 25,000 దాటుకొని వెళ్తుంది. డాక్టర్స్ అన్నారు, నెక్స్ట్ ఇంకా అధికంగా అయిపోతే ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా వైటల్ ఆర్గన్లో వెళ్ళి మీరు చనిపోతారు, మరణిస్తారు. కాబట్టి మీకు ప్రాణం కావాలా, కాలు కావాలా, మీరే ఎంచుకోండి. కాలు తీసేస్తే మీరు బ్రతకగలుగుతారు కొన్ని రోజులు, ఏముంది ప్లాస్టిక్ కాలు పెట్టుకుంటే అయిపోతుంది కదా అని మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థించినప్పుడు డాక్టర్ గారు వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏడ్చి అన్నాడు, ప్రభువా అయ్యా కాలిస్తే నీ సేవ చేస్తానయ్యా, ప్రభా నా కాలుంటే నీకు సాక్షిగా నేను ఉంటానయ్యా. నిరీక్షణ పోగొట్టుకున్నాం. దేవుని స్తోత్రం. మేము కూడా బయట వచ్చి చెప్పినప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుంది, కానీ ఎంతైనా డాక్టర్ చెప్పేశారు ప్రాణం కావాలా, కాలు కావాలని. తర్వాత మాకు తెలిసిన ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద ఆర్థోపెడిషియన్ అందరి దగ్గర, సర్జన్ దగ్గర వెళ్ళి కనుక్కున్నాము, రిపోర్ట్ వెళ్ళి చూపించాం. రిపోర్ట్ చూసిన వెంటనే అన్నారు, ఫస్ట్ కాలు నరికండి, ఫస్ట్ కాలు తీసేయండి, అయ్యో ఈ ఇన్ఫెక్షన్తో మనిషి రేపే చనిపోతాడు, కాలు తీసేయండి అని ప్రతి ఒక్కరు కూడా అదే మాట అన్నారు. ఇంకా మేము కూడా, పాస్టర్ గారు ధైర్యపరచుకోండి, ధైర్యంగా ఉండండి, దేవుడు నడిపిస్తాడులే, కాలు లేకపోయినా మీరు సాక్షిగా ఉండగలుగుతారని ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు, ఐసీయూలో జరిగిన కార్యం అండి, నిజంగానే జరిగిన కార్యం. దేవుని స్తోత్రము. ఏమైందంటే 6 గంటలకి ఆ టైంలో ఆయనకు సమయం తెలియట్లేదు, ఐసీయూలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆ మత్తు మందు ఇస్తూ ఉన్నారు, ఎందుకంటే చాలా భయంకరమైన ఒక వేదన, నొప్పి. కాబట్టి ఆయన పండుకొని ఉన్నప్పుడు ఒక దర్శనం చూశాడంట. దేవుని స్తోత్రం. చూసిన దర్శనం ఏంటంటే, ఒక చెయ్యి మాత్రం చూశాడు. మేఘం నుండి ఒక చెయ్యి వచ్చి నెమ్మదిగా ఈ కాలు రాయడం చూసిందంట. ఆ దేవుని స్తోత్రం మెల్లిగా మసాజ్ ఇచ్చినట్టు ఒక చెయ్యిని చూశాడంట. మంచి చెయ్యి, దైవికమైన చెయ్యి. ఆ మసాజ్ ఇచ్చేటప్పుడు ఈయనకి ఎంతో నెమ్మది కలిగిందంట. ఎంతో పెయిన్ కిల్లర్ తీసుకున్న వేదన తగ్గలేదు, కానీ ఆ చెయ్యి మాత్రం వచ్చి ఆయన కాలు మీద రాసినప్పుడు ఆయనకి ఎంతో నెమ్మదిగా ఉండి, అయ్యా మంచిగా ఉందా, అట్లానే రాస్తే బాగుంటుందని ఆయన అట్లనే ఆనందిస్తున్నాడంట. కొన్ని సేపు తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు అనుకున్నాడు అది కళ అని. అప్పుడు ఆయన తెలుసుకున్నాడు, దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడని. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏమనలేదండి, డాక్టర్స్ దగ్గర కూడా ఏమనలే. నెక్స్ట్ డే పొద్దునే సర్జన్ అన్నాడు, నేను వచ్చేస్తాను, మీరు రిపోర్ట్లన్నీ కూడా సర్జరీకి ముందు ఇంకొక రిపోర్ట్ తీస్తారు. దేవుని స్తోత్రం. రిపోర్ట్ తీస్తాను, 7 గంటలకి పొద్దున రిపోర్ట్ వస్తుంది, 9 గంటలకి సర్జరీ పెట్టేస్తాము, నేను కూడా త్వరగా వచ్చేస్తానని ఆయన కూడా త్వరగా వచ్చేసాడు. 7 గంటలకి రిపోర్ట్ వస్తే డాక్టర్ ఆశ్చర్యపడిపోయినారు. ఆమేన్. ఇదేంటయ్యా, నిన్నటి వరకు ఇన్ఫెక్షన్ ఇంత ఉండి ఈరోజు ఏంది ఇంత తగ్గింది? డాక్టర్ అన్నారు, ఆశ్చర్యంగా ఉంది, నేను ఈరోజు నీ కాలు తీద్దాం అనుకున్నా, ఏమైందిరా బాబు? అప్పుడైనా అంటున్నాడు, డాక్టర్ గారు
మీకు తెలియని ఇంకొక డాక్టర్ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేయి పట్టినప్పుడే నాకు తెలుసు నా దేవుని స్వస్థత ఇచ్చాడని. ఆమేన్, దేవుని స్తోత్రం. తర్వాత వేదన అది అన్నీ కూడా వెళ్ళింది. దేవుని స్తోత్రం. ఏమేం పనికిరాని పాటలు ఉండదో దాన్ని మాత్రం కట్ చేసి తీసి ఒక 6 నెలలు చాలా కష్టపడ్డాడు. చివరిగా దేవుని స్తోత్రము కాలు కింద టెండన్ అని ఒక భాగం ఉంటుందంట. ఆ భాగం ఉంటేనే దేవుని స్తోత్రము సపోర్ట్ పెట్టవచ్చు, నిలబడవచ్చు. దేవుని స్తోత్రము ఆ భాగం ఏదైనా మసిల్ గ్రో అవ్వచ్చు, దేవుని స్తోత్రము చర్మము గ్రో అవ్వచ్చు, అదన్నీ కూడా గ్రో అవ్వచ్చు. కానీ ఆ టెండన్ అనే పార్ట్ అనేది గ్రో అవ్వదంట, పోతే పోయినట్టే. దేవుని స్తోత్రం. అది కూడా పాడైపోయింది, అది కూడా తీసేశారు. ఏమేం పాడైందో దాన్ని కూడా దేవుని స్తోత్రం మటన్ ముక్క కొట్టినట్టు కొట్టి తీస్తారు. భయంకరంగా ఉండే, వేదనగా ఉండే, అది చూడడానికి వేదనగా ఉండే. మేమందరం హాస్పిటల్లోనే ఉండే. దేవుని స్తోత్రం ఆయన దగ్గరనే ఉండి దేవుని స్తోత్రం చాలా అంటే సహాయం చేయాలని అక్కడనే ఉండే. దేవుని స్తోత్రము భయంకరంగా ఉండే. ఆయన కాల్లో ఉన్న ఎముకలన్నీ కూడా కనబడింది, అంత భయంకరంగా ఉండే. దేవుని స్తోత్రము. అయితే డాక్టర్స్ అన్నారు కాలు ఉంది. ఇంకొక డాక్టర్ ఇదన్నీ చూసిన తర్వాత అవసరమయ్యా నీకు ఈ కాలు పెట్టుకుని ఏం చేస్తావు, ఎట్లైనా నడవలేవు, అప్పుడు టెండన్ అనే పాట కూడా పోయింది, నిలబడలేవు, ఎందుకు మూర్ఖుడుగా పనిచేస్తావు, కాలు తీసేయమని చెప్తే అయిపోతుండే కదా, ఎవరు ఆయన డాక్టర్ పిచ్చి పట్టింది ఆయనకి, ఎందుకు నీ కాలు తీయలేని ఆయన తిట్టడం. దేవుని స్తోత్రం. ఈయనన్నాడు నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, హల్లెలూయా, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. 6 నెలల్లోనే దేవుడు కార్యం చేశాడండి. దేవుని స్తోత్రం. కొద్దిగా స్టిక్ పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. మేము లాస్ట్గా చూసినప్పుడు ఆయన అన్నాడు స్టిక్ కూడా లేకుండా కొద్దిగా నడవగలుగుతాను అన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిరీక్షణ పోగొట్టుకున్నారండి. దేవుని స్తోత్రము. ఇంకా ఏం చేయలేదని అంటున్నారా? వాటి మధ్యలో నా దేవుడు చేయడానికి సామర్థ్యుడు. ఆమేన్. నాకు అసాధ్యమైన కార్యం ఏది లేదని అంటున్నాడు. మీ కళ్ళ ముందు మీరు అనుభవించిన రీతిగా దేవుడు నిశ్చయముగా కార్యము చెయ్యగలుగుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. కొన్ని మాటలు మాత్రం మనము చూడని ఈరోజు మనము ధ్యానించబోతున్న ఒక కార్యం ఏంటంటే దేవుని స్తోత్రము 3 టైమ్ జోన్ గురించి మనం చూడబోతున్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు కదా. దేవుని స్తోత్రం. 3 టైమ్ జోన్స్ గురించి మనం ఈరోజు ధ్యానించునే ఉన్నాము. ఫస్ట్ టైమ్ జోన్ దేవుడు అంటున్నాడు నేను సమయము నియమించున్నాను, మీలో విశ్వాసం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మీరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, నేను మాత్రం కార్యం చేస్తాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 రకమైన టైమ్ జోన్స్. దేవుని స్తోత్రం. ఫస్ట్ టైమ్ జోన్లో అది దేవుడు నియమించాడు, దేవుడు ఏర్పరిచాడు, దేవుని స్తోత్రం అన్నాడు, ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు అబ్రహాముని చూసి ఒక కాలం అన్నాడు, అబ్రహామా, రానున్న దినముల్లో నీ సంతానం వారందరూ కూడా ఐగుప్తులో దాదాపు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని దేవుడు అన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ వచనాన్ని చదువుదామా? 15వ అధ్యాయం 13వ వచనము. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉండురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. దేవుని స్తోత్రం. 400 ఏండ్లు. దేవుని స్తోత్రం. ఇంచుమించు 400, కానీ సరిగా చూస్తే 430 సంవత్సరాలు. హల్లెలూయా. ఈ 430 సంవత్సరాలు దగ్గరగా వచ్చినప్పుడు జరిగిన ఒక కార్యం ఏంటంటే దేవుని స్తోత్రము, దేవుడు మోషేని దర్శించాడు. హల్లెలూయా. మోషేని ఎంచుకొని, మోషే ఎక్కడో అరణ్యంలో ఉండే, దేవుని స్తోత్ర నిరీక్షణ పోగొట్టుకొని వయసు అయిపోయి ముసలితనంలో 8 సంవత్సరాలు అయిన తర్వాత అయ్యో నా రిటైర్మెంట్ అయిపోయిందిరా బాబు, నేను నా గొర్రెలు, నా భార్య, నా పిల్లలన్నీ ఉండే. హల్లెలూయా. అప్పుడు దేవుడు దర్శించాడు. ఆమేన్. చాలామంది రిటైర్మెంట్ అంటున్న సమయంలో దేవుడు మీకు నూతనమైన ఒక మార్గము తెరిచి దేవుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వను గాక. హల్లెలూయా. లోకమే మీకు రిటైర్మెంట్ ఇస్తుంది, దేవుడు ఏ వయసులైనా దేవుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మోషే అండి, వృద్ధాప్యంలో ఉన్న మోషే 8 సంవత్సరాలు ముసలితనంలో ఉన్న ఆ మోషేని చూసి దేవుడు అన్నాడు నిన్ను నియమించుకున్నాను మోషే. హల్లెలూయా. మోషే కూడా అన్నాడు
ఉండొచ్చు, అయ్యా 40 సంవత్సరాల ముందు చెప్పింటే బాగుండదు అయ్యా, నేను కూడా వేచి ఉన్నా, ఐగుప్తులో ఉన్నప్పుడు నన్ను పిలుస్తామని, నేను వాడుకుంటామని, అప్పుడంతా మౌనంగా ఉన్నావు. ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత ఏంటయ్యా, హల్లెలూయా, 70 సంవత్సరాలు ఉంటే 60 సంవత్సరాలు ఉంటే దేవుని స్తోత్రము ఆఫీస్లో రిటైర్మెంట్ కదా, 70 సంవత్సరాలు ఉంటే దేవుని స్తోత్ర పనులలో అన్ని చేయాల్సిన ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కూడా రిటైర్మెంట్, 80 సంవత్సరాలు వచ్చేస్తే ఇంట్లో కూడా రిటైర్మెంట్. హల్లెలూయా. అప్పటి వరకు ఇంట్లో కూరగాయలు కొనుక్కొని వస్తాం. అప్పుడు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమంటాము, తాత నువ్వు చాలా ముసలోడు అయిపోయినావు, బండి గిండి ఏం తీసుకెళ్ళకు, కింద పడి బొక్కలు ఇరుక్కుంటే కష్టము, ఈ వయసులో మాకు కూడా అవ్వదు, కూరగాయలు కూడా తీసుకోకు, బయట కూడా వెళ్ళకు, ఇంకా వాకింగ్ కూడా వెళ్ళకు, 80 సంవత్సరాలు అవుతే ఇంట్లో కూడా రిటైర్మెంట్ మనకు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బాగా సుఖంగా ఉండి మేము ఇస్తాంలే అని. కానీ దేవుడు ఆ 80 సంవత్సరాల వయస్సు కలిగిన మోషేని అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆమేన్. ఎందుకండి దేవుని స్తోత్రము వేగంగా, ఆయన సమయం వచ్చేస్తే దేవుడు వేగంగా, ఆయన సమయం వచ్చేస్తే దేవుడు తీవ్రంగా కార్యము చేస్తాడు. నా త్వరగా 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 అన్నాడు. ఎందుకు త్వరగా అన్నాడు? 430 సంవత్సరాలు, 430 సంవత్సరాలు నేను సమయాన్ని ఎంచుకున్నాను. దేవుడు సమయం ఎంచుకున్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని అన్నాడు ఆ ఇశ్రాయేల్ ప్రజలకి, అరే మీకు నమ్మకం ఉంటే నేను చేస్తానురా, నీకు విశ్వాసం ఉంటే నేను చేస్తానురా, నువ్వు నన్ను స్తుతిస్తే నేను చేస్తానురా, నన్ను తలంచుకుంటే నేను చేస్తానని చెప్పాడా? ఏం చెప్పలేదు. మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. మీరు చూడబోతున్నారు. నేను నా దాసుని అక్కడ పంపి దేవుని స్తోత్రం 430 సంవత్సరాలు నేను చెప్పిన రీతిగా అదే రోజు దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. ఒక వాగ్దానం, ఒక వచనాన్ని మనం చదువుదాము. నిర్గమకాండము 12వ అధ్యాయము దేవుని స్తోత్రం 40వ వచనం నుండి చదువుదాం. నిర్గమకాండము 12:40. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇంకా చదవమ్మా. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిపోయెను. దేవుని స్తోత్రం. ఎప్పుడండి బయలుదేరిపోయారు? 430 సంవత్సరము గడిచిన పిమ్మట. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సమయము కూడా ఇచ్చాడు, కరెక్ట్గా ఆ సమయంలో కార్యము చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పాడండి, ఈ సమయానికే జరుగుతుంది. జరిగిన కార్యం అద్భుతం ఏం తెలుసా? 430 సంవత్సరము పూర్తి అయినది ఎవ్వరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నెరవేరుస్తాడు. ఇంకా విచిత్రమైన కార్యం, 430 సంవత్సరాలు పూర్తి అయి 12 గంటలు దాటింది. అప్పుడు ఏమైందండి? ఆ రాత్రియే దేవుని స్తోత్రం ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంట్లో ఒక మరణం, ఒక చావు కదా. దేవుని స్తోత్రం. మరణాన్ని తీసుకొచ్చిన దూత అక్కడి నుండి వచ్చి ఆ రాత్రియే ఫరో పిలిచి మోషేని పిలిచి అన్నాడు, అయ్యో మోషే వెళ్ళిపోయా, అయ్యో మోషే తట్టుకోలేకపోతున్నాం, ఒకవేళ నువ్వు ఉంటే నేను కూడా చనిపోతాను, ఈ రాత్రియే వెళ్ళిపో. ఆ రాత్రి ఏం చేశారండి? దేవుడు ఏమన్నాడు? నడుముని కట్టుకొని వేగముగా పస్కా గొర్రెని మీరు తినాలా. ఎందుకు? ఆ రాత్రియే మిమ్మల్ని బయట తీసుకెళ్ళబోతున్నాను. ఆ రాత్రియే దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకు వేగంగా ఆ రాత్రియే తీసుకెళ్ళాడండి? 430 సంవత్సరాలైంది. ఆ రాత్రియే దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. పొద్దున అయ్యేసరికి ఐగుప్తులు లేరు, బయట ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇస్తాడు, సమయము కూడా చెప్తాడు. ఆమేన్. ఆయన సమయానికి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇర్మియా 29వ అధ్యాయము 10వ వచనంలో మనము చూసినాము. ఇర్మియా ద్వారా దేవుడు ఇంకొక మాట అన్నాడు, 70 సంవత్సరాలే బబులోను దేశంలో, 70 సంవత్సరాలు మీరు బబులోను దేశంలో ఉంటారు, తర్వాత మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. బయటికి తీసుకురావడానికి ఇప్పుడు ఆ మోషేలాగా ఎవరు నాయకుడు లేరు, ఇశ్రాయేలు ఎవరు లేరు. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఇశ్రాయేలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేను బయటికి తీసుకొస్తాను అనుకుంటే ఎవడైనా ఉండ నేను వాడుకోగలుగుతానండి. ఒక అన్యుడు, ఆయన పేరు కోరేషు. యెషయా 45వ అధ్యాయం 1వ వచనం నుండి ఆయన గురించి మనం చూసాం. ఆయన ఎవరండి? కోరేషు.
ఆయన పార్శ్య దేశానికి రాజుగా ఉండే ఆ రాజుని దేవుడు ఎంచుకొని ఆయన్ని అభిషేకించి ఆయన అంటున్నాడు, నీకు ఒక పని ఇచ్చాను రా. దేవుని స్తోత్రం. ఏం పని? నీ సమయంలోనే, నీ కాలంలోనే నా ప్రజల్ని నువ్వు యెరూషలేంకి పంపాలా. ఎందుకు? నా సమయం అయిపోయింది. నేను 70 సంవత్సరాలు అన్నాను, 70 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఖచ్చితంగా వాగ్దానము నెరవేర్చి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా హల్లెలూయా అని చెప్పిన వారి జీవితంలో నెరవేర్చమయ్యా కార్యములు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. వాగ్దానం ఇస్తాడు, సమయము కూడా ఇస్తాడు. ఆ సమయానికి మీరు ఏం చేసినా చేయకపోయినా, మీకు గుర్తుండినా గుర్తు లేకపోయినా, మీరు అనుకున్నా అనుకోకపోయినా, దేవుడు చెప్తే నెరవేర్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ టైం జోన్ గురించి మనం చూడబోతున్నాం. ఈ టైం జోన్ ఏంటండి? దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఒక కాలము కూడా చెప్తాడు, ఆ కాలంలో వెళ్ళాలని అంటాడు. కానీ నెరవేర్చడానికి దేవుడు అంటాడు, నీ విశ్వాసం, నీ నమ్మకం కావాలని అంటాడు. హల్లెలూయా. జరిగిన కార్యం ఏంటంటే, ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు అన్నాడు, నేను తీసుకొస్తా కదా. కానీ బయటికి తీసుకొచ్చిన తర్వాత కానాను వరకు నడిపించడానికి దేవుడు అన్నాడు, నీలో ఒక ట్రైనింగ్ కావాలా. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదివితే దేవుడు ఆ క్రమశిక్షణలో నుండి తీసుకెళ్ళాడంట. ఏంటండి ఆ క్రమశిక్షణ? నిన్ను అణచి ఆకలి కలగచేసి, మనిషి రొట్టె వలన కాదు కానీ నా నోటి నుండి వచ్చిన ప్రతి మాట ద్వారా ఒక వ్యక్తి బ్రతుకునని చెప్పడానికి నేను ఈ కార్యము చేస్తానని దేవుని స్తోత్రము అరణ్యంలో వారిని ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్లో తీసుకెళ్లాలని దేవుడు ఆశపడాడని. దేవుని స్తోత్రం. ఐగుప్తు నుండి బయటికి రావడానికి దేవుడు ఏమీ ఎదురు చూడలేదు. మీరు రక్షింపబడడానికి మీ దగ్గర నుంచి దేవుడు ఏమి ఎదురు చూడడు. కానీ కానానికి వెళ్ళడానికి దేవుడు మీ జీవితంలో పెట్టిన తీర్మానము, తిట్టములు, దేవుని స్తోత్రం, ఉద్దేశములు నెరవేర్చబడుటకు మీలో ఉన్న విశ్వాసము, మీలో ఉన్న విశ్వాసపు క్రియ, మీరు ఏదైతే చేస్తారో దాని ప్రకారంగానే కానానికి వెళ్తారా లేదా అని మీరు నియమిస్తారు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే, ఎక్కడ వరకు తీసుకెళ్ళాడు? ఆయన కొన్ని రోజుల్లోనే, ఎన్ని రోజులని రాయబడలేదు కానీ నడక 200 మైలు దూరము. దేవుని స్తోత్రము. ఐగుప్తు నుండి కానాను 200 మైలు దూరం. ఆ కాలంలో నడుచుకొని ప్రయాణము చేస్తారు కాబట్టి ఒక వ్యక్తి అంట 30 మైలు ఒక రోజుకి నడవగలుగుతాడు. ఎన్ని మైలు నడవగలుగుతాడు? 30 మైలు నడవగలుగుతాడు. అయితే లెక్క పెట్టి చూస్తే ఎన్ని రోజుల్లో వెళ్ళాలా కానానికి? 8-9 రోజులు వెళ్ళాల్సింది, అంతే కదా. 200 మైలు దూరం అంటే దేవుని స్తోత్రం రోజుకి 30 మైలు నడవగలిగితే దేవుని స్తోత్రం 8-9 రోజుల్లో వెళ్ళాల్సింది. 10 రోజులని పెట్టుకుందాం కదా. 11 రోజుల్లో వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం. చిన్నపిల్లలందరూ ఉన్నారు కాబట్టి 11 రోజులు, 12 రోజుల్లో వెళ్ళగలుగుతారు. దేవుని స్తోత్రం. కొన్ని నెలలు వాళ్ళు సీనాయి కొండ దగ్గర ఉన్నారు, బాగా ఆనందించారు, విశ్రాంతి తీసుకున్నారు, దేవుని దర్శించారు. ఇప్పుడు సంఖ్యాకాండము 13, 14 వచ్చిన అధ్యాయంలో మనము చూస్తే వారిని దేవుడు తీసుకెళ్ళిపోయాడండి. ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయనని దేవుని స్తోత్రము కానాను దేశం దగ్గర తీసుకెళ్ళాడు. కానీ అక్కడ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమని పరీక్ష పెట్టాడు? 12 మంది వేగల వారిని పంపండిరా అన్నాడు కదా. దేవుని స్తోత్రం. నేను ఇవ్వబోతున్న దేశము కదా. ఆ వచనాన్ని చూద్దామా? 13వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయం 2వ వచనం. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను కదా. 40 రోజులు మీరు వెళ్ళి ఆ దేశాన్ని చూసిరండి. నేను ఇవ్వబోతున్నా, చూసిరండి. ఒక పరీక్షని దేవుడు పెట్టాడు కదా. జరిగిన కార్యం ఏంటి? 40 రోజులు బాగానే వెళ్ళారు, తిరిగారు, అక్కడ ఉన్న పంటని తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న గ్రేప్స్ ఇంత పెద్దగా ఉన్నాయంట. దేవుని స్తోత్రం. చాలా ఆశ్చర్యపడిపోయినారు. అబ్బా, నిజంగానే పాలు తేనె ప్రవహించే దేశమే అని అన్నారు. అందరు బయటకు వచ్చిన తర్వాత 40 రోజుల తర్వాత జరిగిన కార్యం ఏంటి? 10 మంది ఏమన్నారు?
అయ్యా వెళ్ళలేమురా బాబోయ్, ఆడ రాక్షసులు ఉన్నారు, మనుషులా ఏంటి వాళ్ళు రాక్షసులు, వాళ్ళ ముందు మేము మిడతలా కనబడుతున్నాం, వాళ్ళకి ఎదురంగా మేము పోరాడలేము, జయించలేము, వెళ్ళలేము. ఇద్దరు మాత్రం యెహోషువ కాలేబ్ మాత్రం అన్నాడు, దేవుడు మన మీద, దేవుని స్తోత్రము, ఆయన ఆశ కలిగి ఉంటే నిశ్చయంగా ఆయన తప్పిస్తాడు. ఆమేన్. మీరు భయపడొద్దు, మనం వెళ్దాం, ఆక్రమించుకుందామని ఇద్దరు వస్త్రాలు చింపుకొని వాళ్ళు కేకలేస్తే 10 మంది మాత్రం అంటున్నారు కుదరదంటే కుదరదు, కుదరదంటే కుదరదు కదా. ఆ రోజు దేవుడు అన్నాడు, 40 రోజులు మీరు చూశారు కదరా కదా, మీలో విశ్వాసం రాలేదు, మీలో నమ్మకం రాలేదు. ఆ 40 రోజులు మీరు వెళ్ళారు, ఒక్క రోజుకి 1 సంవత్సరము శిక్ష, 1 సంవత్సరము దండన కదా. జరిగిన బాధకరమైన కార్యం ఏంటి, 40 రోజులు మీరు వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూశారు కదా, ఇప్పుడు 40 సంవత్సరాలు ఇక్కడనే తిరగబోతున్నారు. ఎంత కష్టము కదా. కొద్దిగా ఆలోచించి చూడండి, డెస్టినేషన్ రీచ్ అయిపోయింది, వచ్చేసింది, కళ్ళ ముందు కానాన్ ఉంది, కానీ దేవుడు అక్కడనే తిప్పాడంట. ఎన్ని సంవత్సరాలు తిప్పాడు? 40 సంవత్సరాలు తిప్పాడు. ఎంత బాధాకరమైన కార్యం కదా. దేవుని స్తోత్రం. దేవుని కూడా ఎట్లా తిప్పిండో ఏమో కదా. ఏసీటీసీ ముందు వచ్చేసాం కదా, గేట్ ముందు వచ్చేసాం, గేట్ ముందు వచ్చి ఆడ గొడవ, లోపల రానంటే రాను కదా. దేవుని స్తోత్రం. అరే నువ్వు రానన్నావు కదరా, నువ్వు ఇప్పుడు నేను లోపల నేను తీసుకెళ్ళాను, నేను నిన్ను దండిస్తానని దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. 10 రోజులు చుట్టే తిరుగుతున్నావు కానీ లోపల రావట్లేదు. ఎంత కష్టంగా ఉంటుంది కదా. దేవుని స్తోత్రం. మనం లోపల రావట్లేం కష్టం ఉంటే దేవుని తిప్పడానికి ఎంత కష్టం ఉండొచ్చు. 10 రోజులు తిప్పినంటే ఏడాడు తీసుకెళ్ళిండో ఏమో కదా. దేవుని స్తోత్రం. ముందు గేట్ల ముందు వచ్చాము కానీ లోపల ప్రవేశించలేకపోయినాం. దేవుడు అన్నాడు, నెరవేర్చాడు. కానీ ఆలస్యం అవ్వడానికి కారణం ఎవరు? నేనే. దేవుని మీద ఏం తప్పులేదు, తీసుకొచ్చేసాడు. నేను ఇస్తానురా అన్నాడు. నేనే ఏమన్నా ఏడ్చి జరిగిన కార్యం 14వ అధ్యాయం 2వ వచనం నుంచి రాయబడింది. రాత్రి అంతా ఏడ్చారంట. అయ్యో ప్రభా, వద్దు ప్రభా, వెళ్ళలేం ప్రభా, నువ్వు విన్నాయ్యా, వాళ్ళు రాక్షసులయ్యా, మేము గెలవలేము తండ్రి, నాకు వద్దని రాత్రి అంతా ఏడ్చారంట. దేవుడు అన్నాడు, సర్రా బాబు, నువ్వు ఏడిస్తే నేనేం చేయాలా కదా, నువ్వు అట్లనే ఉండు, నువ్వు అట్లనే ఏడు. దేవుని స్తోత్రం. నీకు మాత్రము నేను వాగ్దానము ఇవ్వను కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ టైం జోన్ ఏంటండి, దేవుడు తీసుకెళ్తాడు, అది దొరుకుతుందా లేదా నీ చేతిలో ఉంది. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చూద్దాం. యాకోబు దగ్గర దేవుడు అన్నాడు కదా, అరే యాకోబా, నీ కొరకు నేను ఒక మార్గం పెట్టాను రా. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా. దేవుని స్తోత్రం. 15వ వచనంలో ఆయన ఒక దర్శనం చూస్తాడు. బెతెల్ అనబడిన ప్రాంతంలో దర్శనం చూసి, నువ్వు వెళ్ళే చోట అంతా నేను నీతోనే ఉంటాను, నీకు దేవుని స్తోత్రం, నీ జీవితంలో ఉద్దేశించినంత కూడా నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. యాకోబు దగ్గర దేవుడు ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, యాకోబా నువ్వు వెళ్ళకరా మీ మామ ఇంటికి, నేను ఒక మంచి త్రోవను పెట్టాను రా. ఆకాశం నుండి ఒక నిచ్చెనని చూశాడు. అంటే ఏంటి? ఒక మహిమ కలిగిన త్రోవరా అది. దేవుని స్తోత్రం. అది గొప్ప త్రోవ. ఆ త్రోవలు నడుస్తే నువ్వు దీంపబడతావు, ఆ త్రోవలు వెళ్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు వెళ్ళకరా అనంటే అన్నీ చూశాడు. చూసిన తర్వాత యాకోబు ఏమన్నాడు, ప్రభు అన్నీ బాగానే ఉంది, నువ్వు అన్నీ ఉండి నేను వెళ్ళొస్తా అని అన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము నెరవేర్చకుండా ఆలస్యము చేయడానికి కారణం ఎవరు? నేనే. యాకోబు వెళ్ళాడండి. యాకోబు వెళ్ళి ఆయన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టిండు? తన మామ చేతిలో పెట్టిండు కదా. అనుకున్నాడు, మామ తినడానికి తిండి ఇచ్చిండ్రా బాబు కదా, ఉండడానికి స్థలం ఇచ్చిండు, మామ మంచోడు అని అనుకున్నాడు. ఈయనకేం తెలుసు, ఈయనకంటే డబుల్ ఆయన మోసగాడని ఈయనకేం తెలిసింది కదా. దేవుని స్తోత్రం. యాకోబు మోసగాడంటే వాళ్ళ మామ ఆయనకంటే డబుల్ మోసగాడు. దేవుని స్తోత్రము. ఎవరి చేతిలో మీరు జీవితం పెడుతున్నారో వారు మీ టైంని ఫిక్స్ చేస్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇది ఎవరు ఫిక్స్ చేస్తారండి టైము? ఎవరి చేతిలో మీ జీవితాన్ని పెడతారో వాళ్ళు ఫిక్స్ చేస్తారు టైం. ఆమేన్. ఇశ్రాయేల్ ఏమనుకున్నారు? ప్రభువా నీ చేతిలో మేము టైం ఇవ్వయా, మేము తీర్మానం తీసుకోండి. దేవుడు అన్నాడు, రైట్, 40 సంవత్సరాలు. మీరే అనుకున్నారు 40 సంవత్సరాలు కదా. ఇప్పుడు యాకోబు ఆయన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టిండు? లాబాన్ చేతిలో పెట్టిండు. ఆయన అనుకున్నాడు, ఓ దేవుని స్తోత్రం, కూతురుని చూసి ప్రేమలో పడ్డాడు కదా. దేవునామానికి మహిమ. యాకోబులాగా నిజమైన ప్రేమ చేయాలని ఎవడని చెప్తే
ఈ వాక్యం ద్వారా నా దగ్గర వచ్చి అడగండి, నేను చెప్తాను నిజమైన ప్రేమనా లేదా అనేది. దేవుని స్తోత్రం. అయితే ఏమైంది, 7 సంవత్సరాలు ఒక అమ్మాయి కొరకు ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉండే. అవసరమా కదా? యవ్వన కాలం 7 సంవత్సరాలు పనిచేశాడు. ఏమైందండి, ఏ రోజైతే ఆమెను పెళ్లి చేసుకోవాలో మామ చూపించండి, రారా బాబు నేను చూపిస్తాను, నువ్వా మోసగాడు నేనా మోసగాడిని చూపిస్తా కదా. ఆ రోజున అమ్మాయినే మార్చేసిండు. దేవుని స్తోత్రం. పొద్దులేసి చూస్తే అక్క, ఒరు ఇదేంద్రా బాబు అక్క అని. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు. లే అక్క పెళ్ళి అవ్వకుండా చెల్లె పెళ్ళి అవ్వకూడదు కాబట్టి ఇచ్చాను రా, చెల్లె కూడా నీకే సొంతం, ఇంకొక 7 సంవత్సరాలు. స్తోత్రం. బాబోయ్, 7 సంవత్సరంలో అయిపోతుందంటే ఇంకా 7 సంవత్సరాల 14 సంవత్సరాలు తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఎందుకండి? మామ చేతులు జీవితం పెట్టాడు కాబట్టి. ఎవరి చేతులు నువ్వు జీవితం పెడతాడో వారు నియమిస్తారు నీకు ఎప్పుడు విడుదలని. హల్లెలూయా. ఆఖరిగా తలగొట్టుకున్నాడు. అయ్యా నేను వీడు చచ్చిపోతానయ్యా, వీడు నన్ను వదిలేటట్లేడు, అయ్యో నిద్ర లేదు, 20 సంవత్సరాలు నిద్ర లేకుండా నేను ప్రయాసపడానే. 10 సార్లు జీతం మార్చాడంట. దేవుని స్తోత్రం. ఉద్యోగం ఉంటే ప్రమోషన్ దొరుకుతుంది, జీవితంలో ఏకైక వ్యక్తికి 10 సార్లు డిమోషన్ దొరికింది కదా. దేవుని స్తోత్రం. అనుకున్నాడు, బాబోయ్ ఉంటే నన్ను ఒక వస్త్రంతోనే మళ్ళీ తిరిగి పంపేటట్టు ఉన్నాడని విసుక్కొని కూతురు దగ్గర మాట్లాడితే కూతురు అన్నారు, ఎందుకు మళ్ళీ ఆలస్యం, నడు వెళ్దామని. హల్లెలూయా. ఆ భార్యలు ధైర్యం చెప్పినందుకు బయలుదేరాడు, లేకపోతే అక్కడనే ఉండేవాడు. దేవుని స్తోత్రం. దేవుడు కూడా అన్నాడు, బయలుదేరరా, ఇది 20 సంవత్సరాల ముందే నేను అన్నాను, రారా నా మార్గంలో రారా అని. నువ్వేం చెప్పావు? లేలే నాకు తెలుసు మా మామయ్య మంచోడని. దేవుని స్తోత్రం. అమ్మా నేను చచ్చిపోతున్నా అని తెలియజేయడానికి ఎన్ని సంవత్సరాలు పడిన దానికి? 20 సంవత్సరాలు. అవసరమా? యవనస్తులారా, దేవుడు మీ దగ్గర మాట్లాడుతున్నాడు. లవ్ అని పడ్డి కదా, అన్ని సమయం అంతా కూడా పోగొట్టుకున్న తర్వాత అయ్యో నేను అన్నీ దేవుని స్తోత్రము ఇది చేయాలి అది చేయాలనుకున్నా, ఇప్పుడు అన్నీ పోయినాయి, ఆశలన్నీ పోయినాయి, నేను ఇట్లనే ఉన్నానని చెప్పే మునిపే బయటికి వచ్చేయండి. హల్లెలూయా. సమయము మీరు ఎవరి చేతిలో మీ జీవితాన్ని ఇస్తున్నారో వాళ్ళు సమయాన్ని నియమిస్తారు. లాబాన్ చేతిలో యాకోబు తన జీవితాన్ని పెట్టాడండి. లాబాను మొత్తానికి పిండి పడేశాడు. యవన కాలం అండి, యవన కాలమే ఒక మనిషి దేవుని స్తోత్రం మంచి పూర్ణ బలంతోనే ఉంటాడు కదా. ఆ యవన కాలం 20 సంవత్సరాలు పోగొట్టుకున్నాడు. భయంకరమైన ఒక దేవుని స్తోత్రము, బానిసుడు కంటే భయంకరమైన ఒక పని. దేవుని స్తోత్రం. రాత్రి కూడా పండుకోడంట, పొద్దున కూడా పండుకోడంట. వర్షం లేదు, ఎండ లేదు, గాలి లేదు, ఏంటి లేదు, పని 20 సంవత్సరాలు పని చేసి అయ్యో ఇటు చేతిలో ఉంటే నేను ఇయ్యాల్లో రేపు చచ్చిపోతాననబడిన పరిస్థితులు. అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవుడు అప్పుడు అన్నాడు, 20 సంవత్సరాల ముందే చెప్పాను కదరా, రారా. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఎవరి ఓడిలో ఉంటాము? దేవుని ఓడిలో ఉంటే బాగానే ఉంటుంది కదా. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం చదువుదామా. యవనస్తులారా హెచ్చరిక, ఎవరోడిలో ఉంటున్నారో వారే మీకు సమయము, కాలము, మీ పరిస్థితి అన్నీ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. 16వ అధ్యాయం 16వ వచనం మంచి గుర్తుపెట్టుకోవచ్చు. 16 ఆమె అనుదినపు మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. రే ఈమెతోని లవ్ చేయడం కంటే చచ్చిపోవడం మేలు రా బాబు అని అనుకున్నాడు, కానీ ఒడిని మాత్రం వదలలే, ఆడనే పండుకున్నాడు. ఇదేంటి ప్రేమ? ఎవరి చేతిలో నీ జీవితాన్ని పెడుతున్నావో వారు టైం కూడా ఫిక్స్ చేస్తారు, నీ లైఫ్ కూడా ఫిక్స్ చేస్తారు, నీ ఫ్యూచర్ కూడా ఫిక్స్ చేస్తారు. హల్లెలూయా. మొత్తము నాశనం అయిపోయిన తర్వాత ప్రభు అని చెప్పి ఏ లాభం లేదు. హల్లెలూయా. యవనస్తులారా జాగ్రత్త కదా. ఎక్కడ ఉండాలో దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు కదా. అక్కడ వెళ్ళనీయకుండా ఆటంకపరిచేది ఇదే. ఎవరి చేతిలో మీ జీవితాన్ని పెట్టుకున్నారు కదా. మీ గుండెని ఎవరికి ఇచ్చారో దయచేసి ఈరోజే వాపస్ తెచ్చుకోండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసుకి ఇవ్వండి మీ గుండెని. హల్లెలూయా. ఆయన మీ గుండెని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. మంచిగా దేవుని స్తోత్రము అది చక్కగా మీ కొరకని రూపించేస్తాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. యాకోబు మామ ఇంట్లో చేతిలో ఇచ్చాడండి. దేవుని స్తోత్రము నాశనం అయిపోయాడు. 20 సంవత్సరాలు నాశనం అయిపోయాడండి. తర్వాత వచ్చి బాధపడు జీవితకాలం అంతా కూడా ఆ వేదన ఆయన నుంచి తొలగలే.
ఎన్నో సంవత్సరాల తర్వాత ఫరో వచ్చి అడుగుతాడు, ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే ఆయన అంటాడు బాధతోని, అయ్యో ఈ సంవత్సరాలు ఉందే వేదన బాధగా నేను ప్రయాణము చేశానని ఫరో దగ్గర అంటాడు. హల్లెలూయా. వేదననే బాధనే ఆయన జీవితంలో, ఎందుకంటే తీసుకున్న తీర్మానాలన్నీ కూడా తప్పే, తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా తప్పే. దేవుని స్తోత్రము. రెండవ టైం జోన్ కదా, దేవుడు అంటాడు నీ చేతిలో కదా. దేవుని స్తోత్రము. నీకు విశ్వాసం నమ్మకం ఉండి నేను చేయగలుగుతానని నా జీవితంలో నా చేతిలో నీ జీవితాన్ని సమర్పించుకుంటే త్వరగా అయిపోతుంది. హల్లెలూయా. అది కాకుండా నాకు తెలుసు ప్రభువా నేను చేస్తానంటే నీ ఇష్టం అని వదిలేస్తాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవ టైం జోన్, దీన్ని మనం చూసి మనం త్వరగా ముగిద్దాము. దేవుని నామానికి మహిమ. చాలా తక్కువ మందికి ఇది దొరికే అవకాశం. హల్లెలూయా. చాలా తక్కువ మంది. ఫస్ట్ టైం జోన్ ఏం చూసాము, దేవుడు చెప్తాడు, కాలము కూడా సిద్ధపరుస్తాడు. ఆయన అంటాడు నేను చెప్పింది నెరవేర్చుటకు ఎవ్వడు నాకు అక్కర్లే, ఏ సహాయం కూడా అక్కర్లే, నేను చెప్పాను నేను నెరవేరుస్తాను. సెకండ్ దేవుడు అంటాడు నేను చెప్పాను, ఆ సమయంలో నెరవేర్చబడుటకు నీ యొక్క నమ్మకము నీ విశ్వాసము నువ్వు నా మీద ఆధారపడి ఉంటేనే చేస్తానని ఒక కండిషన్ పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడవ టైం జోన్. దేవుని స్తోత్రం. చాలా చక్కని ఒక మాట. ఎవరి మీద అయితే దేవుడు కనిక్రము చూపించాడో, హల్లెలూయా, వాడిని చూసి ఒక మాట, ఒక వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ఫస్ట్ క్రానికల్స్ 28:20. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని కూలుకొనుము, భయపడకుము వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. హల్లెలూయా. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక యుండును. హల్లెలూయా. మూడో టైం జోన్ ఏం తెలుసా, దేవుడు అంటున్నాడు ఈ పనిని నీ చేతిలో ఇచ్చాను, ఇదే నీ కొరకని ఉంచిన నా ప్రణాళిక, అది ఎంత కాలం చేస్తావో నీ ఇష్టం, చేసే వరకు నేను నీతోనే ఉంటా. హల్లెలూయా. ఇది చాలా తక్కువ మందికి దొరికే అవకాశం అండి. ఆమేన్. ఈ మూడోది ఏంటి, ఎంత టైం తీసుకుంటావు అది నీ ఇష్టం రా, నీ ఇష్టం, ఎంత టైం అనేది తీసుకో, నీతోనే ఉంటా. హల్లెలూయా. అది నెరవేర్చే వరకు నీతోనే ఉంటా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది, చాలా తక్కువ మందికి అనుభవం దొరుకుతుంది. దేవుని స్తోత్రము. సొలొమోనికి ఇది దొరికి దేవుడు ఏమన్నాడు, నువ్వు ఆలయము కట్టాలని, ఆ ఆలయము కట్టుటకు ఏమేమి నీకు కావాలో అన్నీ ఇస్తాను రా. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత సంవత్సరం ఆలయం కట్టడానికి తీసుకుంటావో నాకు అనవసరం, కానీ జీవితకాలం అంతా కూడా నేను ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు ఉంటుందని అన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏమేమి ఇచ్చాడండి, ఆయన కృప కనికరం పొందుకున్నాడు. చాలామంది వచ్చి ఉచితంగా ఆయనకి బహుమతులు ఇస్తూ ఉండే అంట. ఎందుకు? ఆయన ఆలయం కట్టాలని. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరికంటే ప్రపంచంలోనే ఆయన కంటే ధనవంతుడు ఎవరు లేరు. ఎందుకు ఈ కనికరం పొందుకున్నాడు? దేవుని కొరకు ఆలయం కట్టాలని. హల్లెలూయా. ఇంకోటి, దేవుని స్తోత్రం, అసలు ఆలయం కట్టాలని పడిన ఆశ తండ్రి అయిన దావీదుకుండే. దావీదు నిమిత్తం దేవుడు సొలొమోనికి ఈ యొక్క ఆశీర్వాదాలను ఇచ్చాడు. దావీదుని చూసి దేవుడు అన్నాడు, అరే నువ్వు ఆలయం కట్టలేవురా, నీ చేతులన్నీ కూడా రక్తంతోని ముంచబడి ఉంది, ఇన్ని యుద్ధాలు చేసావు, ఇంతమందిని చంపావురా. కాదు నువ్వు చెయ్యలేవు, నీ కొడుకు ఆలయము కడతాడని ఆయన ఆలయము కట్టుటకు జీవిత కాలమంతా కూడా ఆయన మరణించే వరకు సొలొమోను ఒక్క యుద్ధము కూడా చూడలేదు. హల్లెలూయా. రాజుగా ఉండి ఒక్క యుద్ధము కూడా చెయ్యలేని ఏకైక వ్యక్తి ఎవరంటే సొలొమోనే. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు నువ్వు యుద్ధము చేయడానికే వీల్లేదు. ఎందుకు? నా ఆలయము కట్టాలను, నా ఆలయము కట్టాలా. సొలొమోను ఇంత సమయంలో కట్టాలని నేను చెప్పాను రా, ఎంత సమయమైనా నువ్వు తీసుకో, నువ్వు ఎంత సమయమైనా తీసుకో, నా ఆలయము కట్టు, నేను నీతోనే ఉంటాను. హల్లెలూయా.
దేవునామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా యెహోషువని దేవుడు చూసి అన్నాడు, యెహోషువ నువ్వు వెళ్తావురా, నీ ముందు ఏ శత్రువులు కూడా ఉండర్రా. దేవుని స్తోత్రం. ఎంతకాలం నువ్వు తీసుకుంటావో వాళ్ళని హతం చేయడానికి, వాళ్ళని ఎలగొట్టడానికి నీ చేతిలో ఉంది, కానీ ఎవ్వడు కూడా నీ ముందు నిలబడడు అన్నాడు. ఆమేన్. యెహోషువ ఆయన రెస్ట్ తీసుకున్న మనిషి కాదు. ఆ కాలంలో దేవుని స్తోత్రము యుద్ధము చేసి సూర్యం హస్తమిచ్చిన వెంటనే యుద్ధం ఆపేస్తారు, ఎందుకంటే చీకట్లో తెలియదు ఎవరిని పొడుస్తున్నారని. తర్వాత మరుసటి రోజున మళ్ళీ యుద్ధం ఆరంభిస్తారు. యెహోషువ అన్నాడు, ప్రభువా నువ్వు మాట ఇచ్చావయ్యా, నువ్వు మాట ఇచ్చావు తండ్రి, అయ్యా నువ్వు మాట ఇచ్చావు తండ్రి, ఈరోజు శత్రువుల్ని నీ చేతులు అప్పగిస్తానన్నావు, కాబట్టి నేను ఆగే రకము కాదు, చీకటి అవ్వకూడదు, నేను శత్రువుల్ని తనమే వరకు చీకటి రాకూడదని ఎవరు అనుకోలేని ఒక కార్యం ప్రార్థించాడంట. ప్రభువా ఈరోజు శత్రువులు నా చేతిలో ఇస్తామన్నావు కదా, సమయము నా చేతిలో ఇచ్చావయ్యా ప్రభువా, నీ వాగ్దానము నాకు ఇచ్చావు తండ్రి, కాబట్టి సూర్యుడిని చూసి అన్నాడు, సూర్యుడు ఆగు. హల్లెలూయా. హస్తమించడానికి వీల్లేదు. ఎందుకు? దేవుడు నన్ను చూసి ఒక మాట అన్నాడు, ఈరోజు శత్రువుని చేతిలో ఇస్తానన్నాడు, ఆ వాగ్దానం నెరవేర్చే వరకు సమయము నా చేతిలో దేవుడిచ్చాడు, సమయము నేను తీర్మానం తీసుకోవచ్చు. ఈరోజు నేను అంటున్నాను, సూర్యుడా ఈరోజు నేను శత్రుని తరిమే వరకు నువ్వు హస్తమించడానికి వీల్లేదు, చంద్రుడు నువ్వు కూడా ఆగాల్సిందే అని అన్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని సమయంలో దేవుడు సమయం మీ చేతులు ఇస్తాడని, నీ ఇష్టం అని అంటాడు. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం తీసుకుంటావో తీసుకో, నువ్వు చేసేంత వరకు నా కృప తొలగిపోదు. హల్లెలూయా. నీకు ఇచ్చిన వాగ్దానం అంతా కూడా నెరవేరుస్తాను. చాలా తక్కువ మందికి దేవుడు ఈ కార్యం ఇస్తాడు, చాలా తక్కువ మందితో దేవుడు ఈ రీతిగా మాట్లాడతాడు. నువ్వు ఎంతైనా చేసుకో, నిన్ను మాత్రం నేను విడవను, నేను ఖచ్చితంగా నేను ఏదైతే వాగ్దానం ఇచ్చానో అది నీ జీవితంలో నెరవేర్చి తీర్చది. హల్లెలూయా. దేవుని స్తోత్రము. యెహోషువ సమయంలో జరిగింది, నాసా సైంటిస్ట్ ప్రూవ్ చేశారని అది ఖచ్చితంగా జరిగింది. ఇంతకుముందు కూడా నేను మీతో పంచుకున్నానేమో. దేవుని స్తోత్రము. 23 గంటలు దేవుని స్తోత్రము 20 నిమిషాలు సూర్యుడు ఆగింది. దేవుని స్తోత్రం. యెహోషువ 10వ అధ్యాయం తీసి మీరు చదవండి. దాదాపు ఒక్క రోజు అవ్వడానికి ఎన్ని గంటలు? 24 గంటలు కదా, దాదాపు ఒక్క రోజు అని ఉంటుంది. అక్కడ 23 గంటలు 20 నిమిషములు ఆగిందంట. ఒక రోజు పూర్తి అవ్వడానికి ఎన్ని నిమిషాలు ఇంకా బాకీ ఉంది? 40 నిమిషాలు బాకీ ఉంది కదా. దేవుని స్తోత్రము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 20 నిమిషాలు అయిపోయిందంటే 40 నిమిషాలు అంటే 24 గంటలు అయిపోతుంది. అయితే సైంటిస్ట్ అందరూ కూడా అనుకున్నారంట, ఒక రోజు దేవుని స్తోత్రం హిస్టరీలో లేదు, ఒక రోజు లేకుండా ఎట్లా పోతుంది కదా, సూర్యుడు ఉదయించాలా అస్తమించాలా కదా, అది లేకుండా రోజే లేదు. అదెట్లా అయ్యా ఒక రోజు మాయమైపోయింది, దేవుని స్తోత్రం చరిత్రలో ఒక రోజు కనబడట్లేదని రీసెర్చ్ చేస్తే వాళ్ళకి కనబడిన ఒక కార్యము బైబిల్ నుంచి వాళ్ళకి దొరికింది ఆన్సర్. హల్లెలూయా. దేవుని స్తోత్రము. అయితే వాళ్ళు అనుకున్నారు ఇది కూడా బైబిల్ నుంచి ఉంటే 40 నిమిషాలు కూడా బైబిల్లోనే ఉంటుందని అనుకున్నారంట. ఆమె దేవుని స్తోత్రం. సైంటిస్ట్ అందరూ కూడా రీసెర్చ్ చేయడం మానుకొని బైబిల్ చదవడం మొదలు పెట్టారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయ్యా 23 గంటలు 20 నిమిషాలు బైబిల్లో ఉంటే 40 నిమిషాలు కూడా బైబిల్ ఉండండి, వెతకండి రా బైబిల్ అని. దేవుని స్తోత్రం. వెతుకుతుంటే రాజుల పుస్తకం దగ్గర వచ్చిన వెంటనే దొరికింది వాళ్ళకి జవాబు. హిజ్కియా అనబడిన రాజు ఉండే, 15 సంవత్సరాలు పొడిగిస్తానని అన్నప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా ఎలా పొడిగిస్తావయ్యా, చంపేస్తే కష్టం అంటారు, నేను ప్రూఫ్ ఇస్తాను రా, పొడిగిస్తానని ప్రూఫ్ ఇస్తా, నీ చేతిలోనే ఉంది, నువ్వు అడుగు, నువ్వు ఏం అడుగుతావో నేను అది ఇస్తానని దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏం ఆప్షన్ ఇచ్చాడు? నీ నీడ 10 degrees ముందు వెళ్ళాలా వెనక వెళ్ళాలా నువ్వు నియమించుకో. దేవుని స్తోత్రం. అయితే హిజ్కియా అన్నాడు, 10 నిమిషాలు నేను వేచి ఉంటే ఎట్లయినా నా షాడో వల్ల ముందే వెళ్తుంది కదా, ప్రభా నా నీడ ముందు వెళ్ళకూడదు వెనక్కి వెళ్ళాలన్నాడంట. హల్లెలూయా. అంటే దాని ఒక అర్థం ఏంటి? సూర్యుడిని 10 degrees వెనక వెళ్ళమని చెప్పిండంట దేవుడిని. హల్లెలూయా. అడిగింది మామూలు విషయం కాదు కదా. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు అంట గ్రాంటెడ్ అని ఆయన కొరకని సూర్యుడిని 10 degrees వెనకాల తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అదే 40 నిమిషాలు గాయమైంది. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. కొన్ని సమయంలో దేవుడు మీ చేతిలో ఇస్తాడు సమయం. హల్లెలూయా. కానీ జరిగిన పొరపాటు ఏం తెలుసా? కృపాకాలం అని సొలొమోను పోగొట్టుకున్నాడని. ఎంత బాధకరమైన కార్యం కదా. జీవితకాలం అంతా సుఖంగా ఉంటారా, జీవితకాలం అంతా నా మహిమని ప్రకటించు కదా. 4000 సామెతలు రాశాడండి. దూరదేశం నుండి షేబా మహారాణి పరిగెత్తుకొని వచ్చి ఆశ్చర్యపడిపోయింది. ఏమేమి చూసి ఆశ్చర్యపడింది? ఆయన నడవడిక, రాజ్యభవనంలో సేవకులు చేసే కార్యం, ఆయన సింహాసనం ఏంటి,
పరిచర్య చేసేది ఏంటి, దేవుని స్తోత్రం, రోజు ఆహారం వంట చేసేది ఏంటి, ఏమేం తింటాడు అన్నీ చూసి ఆశ్చర్యపడిపోయి ప్రాణమే లేకుండంట. ఆ లిస్టులో రాయబడి ఇంట్లో వెళ్ళి చదవండి. బాధకరమైన కార్యం ఏంటంటే అన్నిట్లో సొలొమోను నీ దేవుని ఎలా ఆరాధిస్తున్నావురా, నువ్వు ఎలా ఘనపరుస్తున్నావారు, నువ్వు అరే నీ దేవుని ఏ స్థలంలో ఉంచావరా అని సేవమారని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎంత బాధకరమైన కార్యం కదా, ఎంత బాధకరం. తన జ్ఞానాన్ని ప్రకటించాడు, కానీ దేవుడు ఆయన్ని ఆశీర్వదించిన దేవుణ్ణి ఎవ్వరికి చూపించలేదు, ఆ దేవుని కనపరచలేదు. చేసిన కార్యం ఏంటి తెలుసా? 7 సంవత్సరాలు తీసుకున్నాడు ఆలయం పూర్తి అవ్వడానికి. కానీ ఆలయము కంటేను ఆయనకిచ్చిన కృప, ఆయనకిచ్చిన సమాధానము, ఆయనకిచ్చిన ఐశ్వర్యము దేని కొరకు వాడుకున్నాడని చూసాం. 1 రాజు 6వ అధ్యాయము 38వ వచనము, 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1 Kings 6th chapter 38th verse, 7th chapter 1st verse. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని అన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. మందిరము సమాప్తమయ్యను. ఎన్ని 7 సంవత్సరాలైందంట మందిరము సమాప్తి అయింది. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను 13 సంవత్సరములు, కానీ 13 సంవత్సరాలు తన నగరును కట్టించుచుండి తన నగరాన్ని కట్టించుకోవడానికి సమయం కేటాయించాడు. ఇక్కడ గమనించాల్సిన ఒక కార్యం, 7 సంవత్సరంలో ఏదో ఆలయం పూర్తి చేయాలని పూర్తి చేసి పడేసి దానికంటే ఇంచుమించు డబుల్ టైం దేనికి పెట్టుకున్నాడండి? నా నగరం. ఎందుకు అంత సంవత్సరాలు తీసుకున్నాడు? 13 సంవత్సరాలు తీసుకున్నాడంట. ఆలయము కంటే ఎక్కువగా దేన్ని నియమించాలని అనుకున్నాడు? ఆయన నగరాన్ని. ఆలయము కంటే ప్రధానత ఆయన ఇల్లు కొరకు పెట్టుకున్నాడు. ఎందుకు? 1000 భార్యల్ని పెట్టాలి కదా, చిన్న ఇల్లు ఏడా సరిపోతుంది. నగరాన్ని కట్టాడంట, ఇల్లు కట్టలేదు, నగరాన్ని కట్టాడు. 13 సంవత్సరాలు. ఎంత బాధకరమైన కానీ దేవుడు దానికి ఆ కృప ఇచ్చాడు నీకు. 1000 భార్యలు ఉన్నారని చూపించుకోవడానికి, 1000 భార్యలు మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ విగ్రహాలు కూడా తెచ్చి వాళ్ళు పూజిస్తారని చూపించుకోవడానికి దేవుడు నీకు కృప ఇచ్చాడు. జాగ్రత్తగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. దీని కొరకు దేవుడు మీకు కృపని ఇవ్వలేదు, దీని కొరకు సమయం దేవుడు మీ చేతులు ఇవ్వలేదు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఆడుకోవడానికి కాదు, ఇష్టం వచ్చినట్టుగా మీరు దేవుని స్తోత్రము మీ హృదయంలో తోచింది మీరు చేయడానికి కాదు. ఒకవేళ ఇటువంటి కార్యములు ఎవరైనా చేస్తే జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మీతోని మాట్లాడను గాక. సొలొమోను తనకిచ్చిన కృప పోగొట్టుకున్నాడు. చివరిగా ఏమైందండి? దేవుని స్తోత్రం. 1 రాజు, దేవుని నామానికి మహిమ, దేవుని స్తోత్రం, 1 దినవృత్తాంతంలో రాయబడింది. చివరిగా వీరే కదా ఎవరి కొరకైతే ఆయన సమయం అంతా కేటాయించారో మరణిస్తున్న సమయంలో 1 రాజు 11వ అధ్యాయం, 1 రాజు 11వ అధ్యాయము, ఆ భార్యలే కదా ఆయనని దేవుని దగ్గర నుంచి తొలగించేశారని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆ వచనాన్ని చదువుదామా? అధ్యాయంలోనే వస్తుంది. థర్డ్ వర్సా? లేదమ్మా, వాళ్ళ భార్య 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలే అతని తన హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పగా దేని కొరకైతే నువ్వు సమయం కేటాయించావో అదే కారణంగా ఉంటుంది దేవుని దగ్గర నుంచి నువ్వు తొలగిపోవడానికి. జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 టైమ్ జోన్స్ చూసాం. వాగ్దానం నెరవేర్చే దేవుడు ఫస్ట్ అంటున్నాడు, నేనే చెప్తాను, నేనే సమయం కూడా ఏర్పరుస్తాను, కరెక్ట్ ఆ సమయంలో నేను కార్యం చేస్తాను. 2వ టైం జోన్,
నేను కార్యం చేస్తానని వాగ్దానం ఇచ్చాను, అది నెరవేర్చబడుటకు నీ నమ్మకము, నీ విశ్వాసము, నువ్వు నా మీద ఆధారపడి ఉంటేనే చేస్తాను. అది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా నీ చేతిలో ఉంది. థర్డ్ టైం జోన్ దేవుడు అంటున్నాడు, దేవుని స్తోత్రము, ఇది కొందరికి మాత్రం ఇవ్వబడిన అవకాశం. ఏంటి? సమయమే నీ చేతిలో పెట్టాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నువ్వు అనుకుంటున్నావు అప్పుడు నువ్వు నెరవేర్చు. ఆమేన్. అప్పటి వరకు నా కృప నీకు తొలగిపోను. ఆమేన్. దేవుని స్తోత్రము. సొలొమోనుకి ఇచ్చిన అవకాశమైన పోగొట్టుకున్నాడండి. ఈరోజు దేవుని ఒక సన్నిధానం వచ్చిన మనము సమయం ఆలస్యం అవుతుందంటే అది నా తప్పే. దేవుని స్తోత్రం. నా చేతిలో దేవుడు కృపనిచ్చున్నాడు. ఒకవేళ ఆయన మీద నమ్మకం ఉంచి ఆధారపడి ఉండి ముందు కొనసాగితే త్వరగా వేగముగా ఆ కార్యము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. దీర్ఘాయుష్గా దేవుని స్తోత్రము. అధిక సమయము మనము వాగ్దానములు ఉండాలి. ఒక చిన్న మాట మాత్రం నేను చెప్పి నేను ముగిస్తానండి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుని స్తోత్రం ఒక మాట నేను సెలవిచ్చాడు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే అధిక సమయం మీరు వాగ్దానపు దేశంలో ఉండాలి. ఒక ఉదాహరణకి దేవుని స్తోత్రం, ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు నాకు 10 సంవత్సరాలను అనుకోండి. దేవుని స్తోత్రం. అయితే దేవుడు ఏమన్నాడు? కానాన్ దేశానికి నిన్ను తీసుకెళ్తానని కదా. నేను చేసిన పొరపాటు, నా పితరులు చేసిన పొరపాటు, నా తండ్రులు చేసిన పొరపాటు వలన దేవుని స్తోత్రం 40 రోజులు కాదండి 40 సంవత్సరాలైంది కదా. అప్పుడు నేను కానాన్లో ప్రవేశిస్తున్నప్పుడు నా వయసు ఎంత? 50 సంవత్సరాలు కదా. నేను ఒకవేళ ఈ లోకంలో ఉండడానికి దేవుడు నాకు నియమించింది 80 సంవత్సరాలు అనుకుందాం. సో వాగ్దానపు దేశంలో ఎన్ని సంవత్సరాలు నేను ఉండగలుగుతున్నాను? 30 సంవత్సరాలే కదా. దేవుని స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే నా మీద ఆధారపడి నా మీద నమ్మకం ఉంచితే నువ్వు అధిక సమయం కానాన్లో ఉండేటట్టుగా నేను చేస్తాను. హల్లెలూయా. నేను కానానికి త్వరగా వెళ్ళిపోయి ఉంటే 30 సంవత్సరాలు కాదండి 50 సంవత్సరాలైనా కనీసం నేను కానాన్లో ఉండాల్సింది. హల్లెలూయా. నేను చేసిన పొరపాటు వలన ఆలస్యమైంది కాబట్టి చాలా తక్కువ సమయము నేను వాగ్దానపు దేశంలో ఉంటున్నాను. ఇది నా చేతిలో ఉందని దేవుడు అన్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం నెరవేర్చబడుటకు, అయ్యా నా జీవితంలో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది నేను చేయుటకు, ఆ రీతిగా జీవించట కృపని దయచేయమయ్యా అని మనం అడుగుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలోంచి ఒక 2 నిమిషాలు దేవుని ఒక సన్నిధానంలో మన జీవితాన్ని సమర్పించుకుందామా, అడుగుదామా. యేసయ్యా ఈరోజు ప్రభువా కనికరము చూపించిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా ఈరోజు ప్రభువా మా జీవితంలో మీరు ఇది నెరవేరుస్తానని ఇచ్చిన వాగ్దానము బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అది ఆలస్యం అవుతుందంటే మా పొరపాటే తండ్రి. అది ఆలస్యం అవ్వకుండా తండ్రి తగిన సమయంలో కార్యము చేయుటకు తండ్రి కృపని దయచేయమని అడిగి వేడుకుంటున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. ప్రభా అధికంగా ప్రభా వాగ్దానపు దేశంలో ఉండాలనే ప్రభా యెహోషువ లాగా తీవ్ర థ్యాంక్ యూ జీసస్. యెహోషువ లాగా ప్రభా థ్యాంక్ యూ జీసస్. అయ్యా వేగముగా ప్రభా లోబడుటకు కృపని దయచేయమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సంఘం అందరూ కూడా లేచి నిలబడదామా. ఒక 2 నిమిషాలు మనం దేవుని ఒక సన్నిధానంలో ఆ రీతిగానే సమయం గడపనే ఉన్నాము. దేవుని స్తోత్రము. రేచల్ కూడా ముందు వచ్చి దేవుని స్తోత్రం మనల్ని కొద్ది సమయం ఆరాధనలు నడిపించనే ఉంది. వాగ్దానము పొందుకోవడానికి సిద్ధపడండి, 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 సిద్ధపడండి. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. అయ్యా నన్ను సిద్ధపరచుమయ్యా అని మనం అడుగుదామా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు.